నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. గత 4 రోజుల నుంచి సినిమా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అసలు సమ్మెకు గల కారణాలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. సార్ నమస్తే అండి. చిట్టి సార్, మనం చూస్తున్నాం 4 రోజుల నుంచి సినీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మీరేమంటారు? ఇద్దరు వాదనలోనూ ధర్మం సమస్య ఉదాహరణ చిన్న ఎక్స్ప్లెయిన్ అయితే అందరికి అర్థమైంది. చిన్న సినిమాలు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? 2 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ అయ్యింది. 20 ఆగస్టు 1 తారీఖు మనం ఈ 30% పెంచాలి. ఆ ప్రామిస్ పొడవగా ఆగిన తర్వాత 1 తారీఖు అడిగారు. ఇప్పుడు అడిగిన పరిస్థితులు బాగాలేదే, ఆ రోజు అనుకున్నాం, అప్పుడు సమయాన్ని పెట్టుకుందాం అనుకున్నాం, పరిస్థితి బాగాలేదు అని వీళ్ళు ప్రొడ్యూసర్. ఇక్కడ వాళ్ళ సైడ్ న్యాయం ఏంటి? అయ్యా 3 ఏళ్ళుగా ఉన్నాయి, 3 ఏళ్ళుగా మేము అదే జీతాలు అయ్యే అనుకున్నాం. ఇవాళ కాస్ట్ ఆఫ్ ఆ పిల్లల జీతాలు పెరిగింది, అన్ని పెరిగింది. 12,000 15,000 పెట్టి వచ్చేది, 15,000 20,000 పెట్టుకోవడం రావట్లేదు. అందుకని ఎక్కడో ఊరు ఉంటే సినిమా సో ఇక్కడే ఇక్కడే తీసుకోవాలి. సో మాకేమో ఇలా పెరుగుతారు. మాకు ఇండస్ట్రీ పెరిగి పాన్ ఇండియా అయ్యింది, ఇంటర్నేషనల్ అయ్యింది, టాలీవుడ్ తోడుకోండి, హాలీవుడ్ తోడుకోండి, బాలీవుడ్ తోడుకోండి, ఆ స్థాయిలో వెళ్ళాము. వెళ్తున్నాం, అందరూ ఆనందిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాము. అదే ఆనందము అనుభవము ఎవరికి మాత్రం మరి కాకూడదు. అది కేవలం కూడా అందాలి కదా ఫలాలు. ఆ ఫలాలు అవ్వాలి అడుగుతున్నాం. మార్పు మేము కష్టపడుతున్నాం. మేము లేకపోతే మేము అందరూ కలిస్తేనే కదా సినిమా. ఓకే, అందరూ సినిమా అయిపోతుంది కదా. మేము అందరూ ప్రొడక్షన్ బాయ్ అందరూ మా పనులు నేను చేసుకుంటేనే కదా మనం. సో మమ్మల్ని కూడా మా అన్నమాట చూడండి, వాళ్ళ అడగడం న్యాయం. అక్కడ వాళ్ళ ధర్మం ఉంది. అదే విషయంలో, అదే కార్మిక విషయంలో ఒక సమస్య. వాళ్ళు రేట్లు పెంచడానికి మొత్తం 30% పెంచుతామైతే ఏమైపోతుంది? ఇప్పటికీ చిన్న సినిమాలు చచ్చిపోతున్నారు. ఈ పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 కంటే రావు. ఈ ఇండస్ట్రీని బతికిస్తున్నది ఎవరయ్యా అంటే సంవత్సరానికి వాడి రాదు. ఏముంది, వాడు ఏదో వస్తాడు, ఒక ఫ్యాషన్ చేస్తూ వస్తాడు. 170 సినిమాలు ఆ చిన్న సినిమాలు వాడే ఇవాళ ఈ రేట్లు పెట్టి అతనే పోయి కుదేలై ఉన్న చిన్న సినిమా ఏమైపోతుంది కనుక ఆ విషయం ఆలోచించాల్సిన పెడతాం. ప్రొడ్యూసర్ సైడ్ చూస్తే ప్రొడ్యూసర్స్ ఆయన ఇప్పటికే పెట్టుబడి పెట్టేవాళ్ళు రాట్లా, ఎవరు రాట్లా. గతంలో వచ్చినట్టు బాగా డబ్బు సంపాదించేవాళ్ళు వేరే మా ఇండస్ట్రీ పెట్టేవారు. ఇవాళ రాట్లా, ఇవాళ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ఇంకా అందరూ పిచ్చి, వాళ్ళు పిచ్చి, అందరూ ఏమైపోవాలి? దీంతో ఈ వాదనలో అందరు నేను అనేక సార్లు ఈ వాదన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం. కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్, అటు ప్రొడ్యూసర్ సైడ్ కానీ కొంత ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడుతున్నాను. మీరు రాకపోతే మీరు వస్తే రేట్ లేదా కొట్టి నేను వేరే అడుగుతారు. ఇక్కడ వాళ్ళ కడుపుకొని మీరు ఎక్కడ మాట అవి తప్పుడు మాట. స్కిల్ అన్న రేట్ స్కిల్ ఏంటి? నా వాచ్మెన్, నా రైట్ మ్యాన్ స్కిల్ ఏదయ్యా? నా మేకప్ అసిస్టెంట్ స్కిల్ వాడు మేకప్ టచ్అప్ క్లాత్ లో గ్రూప్ లో ఎంత అయ్యాలో కరెక్ట్ గా అంతేసి కరెక్ట్ గా పెడితేనే ఆర్టిస్ట్ అందుకున్నప్పుడు సరిగ్గా ఉంటుంది. వాడు ఓవర్ డోస్ చేసేటట్టు బ్యాలెన్స్ ఓవర్ వేస్తే అది మొత్తం మేకప్ మొత్తం మళ్ళీ మేకప్ కుక్ చేసుకోవాలి, టైం పోతుంది. అలాగే నా బటర్ పేపర్ పట్టుకునే లైట్ మ్యాన్ కూడా ఆ లెటర్ ప్యాడ్ కరెక్ట్ గా పట్టుకోకపోతే 1 more day. స్కిల్ ఏంటి? మావాడు స్కిల్, మావాడు వాడి పనిలో వాడు స్కిల్ అని మాట్లాడే ఆ ప్రొడ్యూసర్ ఎంతమంది ఆయనకి ఎంత స్కిల్
చిట్టి సార్, మనం ఇప్పటి వరకు ప్రొడ్యూసర్స్ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు మీరు స్కిల్ గురించి మాట్లాడారు కాబట్టి, మన వాళ్ళ దగ్గర అంత టాలెంట్ లేదు, బయట వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండింది అని అంటున్నారు. కానీ చాలా సినిమాలు, పెద్ద సినిమాలు మనం చూస్తున్నప్పుడు మేకప్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, లేదంటే మీరనే ఈ సినిమాటోగ్రఫీ, లైటింగ్, వీళ్ళంతా కూడా ఒక టీం కింద ఉంటారు. వీళ్ళంతా మన తెలుగువారి కన్నా ఇతరత్ర భాషల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా నార్త్ వాళ్ళే కదా మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు. మనకు రూపాయి ఇస్తున్నామని అంటే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అంటారా ప్రస్తుతం ఉన్న తెలుగు ఇండస్ట్రీలో? ఏమీ లేదు, తప్పుడు మాట. బయట వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళే చాలా మంది ట్రైన్ అయ్యారు బ్రహ్మాండంగా. అది ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం మాట ఆన్ట్రైట్ గా ఉన్నారు, ట్రైన్ అయ్యారు, శుభ్రంగా చేస్తున్నారు. ఇవాళ ఉండే దానికి స్కిల్ బయట ఆ మాట ఆ ప్రొడ్యూసర్కి ఎంత స్కిల్ మరి మాట కరెక్ట్ కాదు. అలా రెచ్చగొట్టడం, మీరు వస్తే ఉంటే పోతే వాళ్ళ రెచ్చగొట్టడం, కార్మికులు కడుపు కొట్టు కొట్టద్దు, వాళ్ళ కడుపులు వాళ్ళ రెచ్చగొట్టదు. ఇది పెట్టుకోవాలి. వాళ్ళకన్నా సాఫ్ట్వేర్ వాళ్ళు కన్నా ఇస్తున్నాం, ఏం తెలిసి మాట్లాడుతున్నారు? సాఫ్ట్వేర్ వేసి ఇప్పుడు కూర్చుని పట్టాలు నొక్కుతూ పనిచేస్తాడయ్యా. నా కార్మికుడు అంత వెయిట్ ఉన్న లైట్ మోసుకుని నడుస్తాడు, అటు నుంచి ఇంటికి పరిగెడతాడు, 800 కిలోమీటర్ల లైట్ ముందు కూర్చుని పనిచేస్తాడు, చెమటలు కక్కుతూ పనిచేస్తాడు. ఆయన నా వర్కరు వాడికి సాఫ్ట్వేర్ తెలిపోయి వాడికన్నా ఇవాళ ఎక్కువ, వాడు చౌటోటి పని చేస్తాడు. వాడు ఏసీలో కూర్చుని మధ్యలో సీట్ తాగడానికి, మధ్యలో టీ తాగడానికి అలా వెళ్తూ ఇలా బట్టలు నొక్కుతూ వాడితో మావాడికి కంపేర్ వాడి స్కిల్ వాడిది, వాడితో కంపేర్ చేస్తే వాడికన్నా ఎక్కువ ఇస్తాం. ఆన్సర్ ఇచ్చి మాటది అలా రెచ్చగొట్టడం, అవమానపరచడం, కిందపట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. మేకప్ మ్యాన్కి నా స్కిల్డ్ మేకప్ అసిస్టెంట్ టైప్ స్కిల్డే, ఒక అసిస్టెంట్ టైప్ స్కిల్డే. వీళ్ళెవరు కరెక్ట్ గా లేకపోతే షూటింగ్ 1-4 సార్లు షాట్ తెలుసుకోవాలి. ముందే ఏదో కొత్త ఏదో వచ్చేసేసి మొత్తం ఇండస్ట్రీని ఆకలిస్తున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడటం, ఈ తప్పుడు మాట మానుకోవాలి. ఈవెన్ ఇప్పుడు కార్మిక్ కూడా చెప్తారు, కార్మిక్ కూడా నాయన మీరు మీ వాదన మీకు డబ్బులు పెరగాలని ఖర్చుతో అందరూ ఒప్పుకుంటారు. రొట్టు వారం పెరిగింది, జీవన ఖర్చు. చిట్టి సార్, హైదరాబాద్ లో బతకాలంటే ఎంత కావాలో ప్రజలు తెలుసు, అందరికి అర్థమవుతుంది. కానీ చిన్న సినిమాను బతికి చేయాలి. అప్పుడు నేను చిట్టి సార్, నేను ఒక సొల్యూషన్ అందరికి కావాలి. ఈ సొల్యూషన్ ఏంటంటే చిన్న సినిమాలకి ఇప్పుడున్న పెద్ద సినిమాలకి 30% ఇచ్చారు. అప్పుడేంటి చిన్న సినిమాలు చిన్న సినిమాలు ఈ పెద్ద సినిమాలు ఎవరు అంటే 10 కోట్లు దాటి ఇది మన దగ్గర ఒక మా చేపల్లో మనం ఒక వాళ్ళు ఏ సినిమా ఎవడైనా రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేసేటప్పుడు అది వాడు ఏ సినిమాకి టీకి క్యారెక్టర్నా ఏ క్యారెక్టర్నా వాళ్ళు టీ క్యారెక్టర్ ఆ ప్రకారం వాళ్ళు ఖర్చు దాని ప్రకారం వాళ్ళు పేమెంట్. అది ఏ పెద్ద సినిమా 30,000 పెట్టి ఎంతమ్మా పెద్ద సినిమాకి మొత్తం ఈ పెరుగుతో పెట్టుకున్నారా 1.5 మ్యాక్సిమం సినిమా మొత్తం 8 మ్యాక్సిమం దానికి 80 రోజులు. ఈ పెద్ద సినిమాలు 100 కోట్లు మనకి 50 మనకి కోట్లు ఏ మూల దాని గురించి పెద్దదో ఉపద్రవం అయిపోయినట్టు. పెద్ద సినిమాలు పెద్ద నిర్మాతలు, చిన్న సినిమాలు ఇదే రేటు వీళ్ళు అంగీకరిస్తారు. ఇలా అయితేనే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని వాళ్ళ సీట్లు నెలకు వాళ్ళు తుమారాలు పెట్టి తీరతో ఉంటే ఉండండి, పోతే ఈ కేసులు వేస్తాం ఇచ్చేస్తాం అంటే. చిట్టి సార్, ఇప్పుడు 2 వెర్షన్స్ ఒకసారి చూద్దాం సార్. కార్మికులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధరలు, ఉప్పు పప్పు కొనుక్కోలేని పరిస్థితుల్లోకి సామాన్య మధ్య తరగతులు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులే మనం సొసైటీలో చూస్తున్నాం. సినిమా ఉంటేనే బ్రతుకు ఉండే పరిస్థితులు, ఆ రోజుకి ఆ కూలీనాలి వచ్చే పరిస్థితులు కూడా చాలా కుటుంబాల్లో మనకు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణానగర్, ఇంద్రానగర్ వెళ్ళామనుకోండి, సినిమా లేకపోతే ఒకలాంటి భయం ఉంటుంది ఆ ఇంట్లో. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు 30% పెంచండి అని అడుగుతున్న కార్మికులు కాస్త గట్టి పట్టుదల మీదే ఉన్నారు. బట్ కొంతమంది ప్రొడ్యూసర్స్, అందరు ప్రొడ్యూసర్స్ అని నేను అనడం లేదు, ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్లు కార్మికుల డిమాండ్లో కరెక్టే ఉంది, వాళ్ళ వేదన వాళ్ళ ఆవేదన కరెక్టే అని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్స్ తీవ్రంగా తప్పుపడుతూ, ఒక రకంగా చెప్పాలంటే పక్కనున్న కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, మలయాళ ఇండస్ట్రీ కావచ్చు, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళకిచ్చే మనీ అంటే వేతనం కన్నా మేము ఎక్కువే ఇస్తున్నాము అని వీళ్ళ డిమాండ్ ఉంది. మీరు ఈ 2 వెర్షన్స్లో ఏం చెప్తారు?
ఏ వర్షం ఏ ఏ ఏ పరిస్థితి బట్టి ఆ పరిస్థితి మన బిజినెస్ అలా కంపేర్ చేస్తే మన తెలుగు కేరళ మన తెలుగు కేరళ మార్పు మన తెలుగు తమిళనాడు మనం ఎక్కడికో ఆ పెరిగిన దాన్ని మనం పెంచుతాం ఆ ఫలాలు పెంచుతాం. ఇండస్ట్రీ పెరిగింది, ఒకళ్ళు పెంచితే పెరిగింది కాదు, మొత్తం ఇండస్ట్రీ అందరూ పనిచేసినప్పుడు పెరిగింది. ఈ పెరిగిన ఇండస్ట్రీ మా వల్ల పెరిగింది అని అనుకుంటాం కూడా పెరిగిన ఇండస్ట్రీ అందరూ ఫలాలు అమ్మాలి. ఈ పెరిగిన మిగతా స్టేట్ లో పెరిగింది అదే కదా, అది కూడా చూడాలి కదా. అక్కడ ఇక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా ఎవరో తప్పు మాట, అది కరెక్ట్ మాట కాదు. ఇక్కడ పరిస్థితులు బట్టి ఇక్కడేమి దోచిపెట్టి ఉండలేదు. యాజ్ పర్ కూడా ఇస్తారా, దోచిపెట్టి ఇస్తారా అని భ్రమ ఎవరన్నా ఆ చిత్రంతో ఎవరో దానికి ఆ భ్రమ ఏమి ఇక్కడే దోచిపెట్టి యాక్సెప్టెడ్ రూల్స్ ప్రకారం యూజర్స్ ఆలోచించారు. ఏది ఈ కాదు ఆ ఉద్దేశం అయితే ఏదో ఈ తప్పని సినిమాలు పరికుంటున్నాము అసలు ఒక స్టడ్ మాస్టర్ పనిచేస్తుంది. అసలు ఎక్కడ ఒక సెక్టర్ ఏదో ఒక రూమ్ నాకేం అవుతున్నావు వాయిస్ ఇంట్లో గృహం ఉన్నదంటే అలా పెట్టాలి. అలా కాదు సెట్ మీరు ఆదాయం పెట్టుకోవాలి, ఆయనకి డబ్బులు పేమెంట్ ఇవ్వాలి. నాకు అవసరం లేదు, నా సినిమాకి నా సెట్ అసిస్టెంట్ కాదు, సెట్ బాయ్ కాదు. నాకు ఆ ఫ్లాస్కి ఇంకా పెట్టుకొని అంతే. నాకేం కొత్తగా సెట్ చెయ్యాలంటే ఓకే, అయినా సరే కాదు ఇలాంటి బయటికి వెళ్తా ఉంటే అవుట్డోర్కి ఇక్కడ బయలుదేరి కాబట్టి ఇక్కడ బయలుదేరి కాబట్టి ట్రావెలింగ్ బేట అర్థమర్థం లేకుండా వాళ్ళు అడగను గతంలో దానిగా ఓకే పెద్ద రాపని మరి మనం పండుకోవాలి అని చెప్పి వెళ్ళిపోవడం అట్లా అలవాటు. ఈ మీద కాదు, ఈ అన్యాక్రాంతంగా అనవసరంగా ఎక్సెస్ ఒక హీరోయిన్ వస్తుందంటే ముగ్గురా వాళ్ళ ఇంటి వాళ్ళ కుట్టి ఏంటి, వాళ్ళ కూతురు ఏంటి, వాళ్ళ ఖర్చు ఏంటి, వాళ్ళ కారులు ఏంటి, ఎందుకు చేస్తున్నాం? ఎవరు మెహర్బానీ కోసం చేస్తున్నాం? అది మీరు పెద్దవాడు కనుక మాకు చెడుబాటు అయిపోతుంది. ఓకే అంతా మొత్తం కలిపితే 2 కోట్లు అవుతాయి, ఇంతే ఉంది, హీరోయిన్ సంతోషంగా ఉంటుంది, అలాగే షర్ట్ మాస్టర్ ఆనర్ ఫీల్ అవుతాడు అని మీరు చేసేస్తున్నారు. అది చిన్న సినిమా అవుతుంది. ఈ కరెక్షన్ ఇలాంటి కరెక్షన్ ఎక్స్ట్రాగా అనవసరం ఎక్స్ట్రాగా ఈ షూటింగ్లో ఫీల్డ్ భౌతికమా షూటింగ్ ఇంట్లో పెట్టుకుని బయటకు వెళ్తే షూటింగ్ స్పాట్లో అందరూ మనమేగా మనసుకోవడమే ఇక్కడ బాగుంటుంది. అర్థపట్టం లేకుండా అర్థతిట్ల అహపమానాలా అవాదితనాలా కేవలాలు అవుతుంది. సార్ ఇప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఒక్క రోజు డేట్స్ కనుక అటు ఇటు అయితేనే మొత్తం అదంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటాం. అలాంటిది అలఫీసడ 4 రోజుల నుంచి ఈ సమ్మె చేస్తూ ఉన్నప్పుడు చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ 4 రోజులు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం, మళ్ళీ ఆ వేతనాల గురించో లేకపోతే ఇంకొక దాని నుంచి ఈ గొడవల వల్ల మొత్తం చిన్న సినిమా యొక్క పరిస్థితి పడిపోయే అవకాశం లేదు అంటారా? పెట్టుబడిదారుల లక్షణం, పెట్టుబడిదారులు ఇలాగ చిన్న సినిమాలు పాప అయిపోతారు, వాళ్ళు ఏంటి వాళ్ళ సెంటిమెంట్ ఇచ్చి వీళ్ళ పబ్బం గడుపు అది చూపించి వీళ్ళు ఎందుకు అనుకున్నప్పుడు చెప్పేసి కదా, ఎస్ మీరు పెద్ద సినిమాలకి పెద్ద సినిమాలకి 30 కోట్లు ఇస్తామా తీసుకోండి, మొత్తం కలిపి 2 కోట్లు మన పెద్ద పాడు తీసుకోండి, చిన్న సినిమాలకు మాత్రం ఇదే బంధువులు పని 10 కోట్లు సినిమా చెప్పచ్చు కదా, చెప్పరు. అది చెప్పకుండా చిన్న సినిమా అయ్యో పాపం ఏమైపోతారు వాళ్ళు ఏమైపోతారు అని వాళ్ళని వీళ్ళ పప్పు వీళ్ళు పెంచకుండా వాళ్ళు ఇది పెద్ద పెట్టుబడిదారుల దౌర్భాగ్యపు లక్షణాలు. పెట్టుబడిదారులు ఎక్కడైనా ఏ ఇలాగ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రయోజనాలు తప్పితే కష్టం వాళ్ళని కూడా మనతో పాటు సంతోషించి అనడానికి వాళ్ళు కూడా మన ఫలాలు 10 ఏళ్ళ క్రితం ఎక్కడో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడో ఉన్నాం.
ఇంత పెద్ద ఇండస్ట్రీలో మనం అందరం అనుభవిస్తున్నాం, టాప్ పొజిషన్ మనం అనుభవిస్తున్నాం. మరి కూడా కావాలి కదా వాళ్ళకు. మొత్తం కాదు నీలాగా కోర్టు కాకపోయినా వాళ్ళకైనా 400 ఆ 400 ఇప్పుడు సంవత్సరాలు కలిసి ఏంటమ్మా ₹1000 పెడితే మొక్కలు కుదేరైపోతాయా? జీతాలు ఆకాశం తలకిందులు అయిపోతా? ఇవాళ కోట్ల మీద ఉన్నారు. లక్షల్లో ఉన్నప్పుడే మనం ఇచ్చాము. ఇవాళ కోట్ల మీద 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు, 300 కోట్లు మాట మీద కోర్టు ఈరోజు మన లేవు కదా. సంతోషం, మన గర్వం, మన ఇండస్ట్రీ స్థాయికి. ఎస్ ఫ్రైడే నా కార్మికులు అడుగుతుంటా ఉంటే నా కడుపు కాస్తా ఉంటే ఏం సంతోషం ఉంది? సంతోషం కరెక్ట్ కాదు. పెట్టుబడిదారుల లక్షణాలు మానేసి కార్మికులు మన విడలో మనతో మన మనుషులు వాళ్ళ మనుషులుగా చూడాలి. వాళ్ళ సమస్యను మనం కొంచెం గుడ్డిలో తడి చాలు, గుడ్డిలో తడి కావాలి. వాళ్ళు మన చిట్టి సార్, ఇప్పుడు చిన్న సినిమాల పరిస్థితి పక్కన పెడితే పెద్ద సినిమాలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సినిమాలు అంటే బయట సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్త అయితే చెప్తున్నాను మీకు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా షూటింగ్ అయితే సమ్మెతో సంబంధం లేకుండా షూటింగ్ జరుగుతుంది అని అయితే విన్నాము. వాస్తవం అవునో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఇది ఎక్కడ న్యాయం అని మరి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటారు? లేనిపోని లిటిగేషన్ తయారవుతారు కొంతమంది. ఏదో దీన్ని కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పికప్ చేసి కాకా బ్యాగ్ ఉన్నారు బయట. కాకా బ్యాగ్ చేసిన తర్వాత అది ఆఖరు షూటింగ్ అయినా సన్న మొదలైంది. దీనికి కూడా దానికి లింక్ పెట్టి ఏది జరిగినా పవన్ కోసం పవన్ దగ్గర బ్యాచ్ తయారయ్యారు. దానికి పవన్ లింక్ పెట్టడం, పవన్ ఒక డ్రామా తయారు సంబంధం ఆ సినిమాకి ఎన్నో సినిమాలు ఇలాంటి అదే పవన్ సినిమా అయిపోయినాకే స్ట్రైక్ మొదలైంది. బ్యాచ్ తయారయ్యారు మన రాష్ట్రంలో. దానికి పవన్ భజన్ ఇచ్చారు. పవన్ ఆయన భజన్ ఏ సంబంధం ఇష్యూకి ఎప్పుడో ఆగస్టు 1వ తారీఖునే ఎప్పుడు 2 ఏళ్ళ అగ్రిమెంట్ ఇక్కడ కొత్తగా ఆగస్టు 1వ తారీఖు ఇబ్బంది అన్నమాట. తెలియకుండా ఏదో వాళ్ళతో అదే చెప్తాను. వీళ్ళంతా కాకా జనాలు కాకా పడతానికి కాకా పోతే ఆహా ఓవర్ పవన్ కళ్యాణ్ ఎత్తడానికి కాకా బ్యాచ్ మాట్లాడే పిల్లలు మాట్లాడుతున్నారు. దానికి చిట్టి సార్, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ వర్షన్లోనే 2 భాగాలు మనం చూస్తూ ఉన్నాం. కొందరేమో పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఈ వేతన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు దినచర్యగా వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళ తరపు నుంచి మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం కాస్త ఖరాఖండిగానే ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంత అమౌంట్ అయితే పెంచేది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళేమో స్టాండర్డ్ గా స్టడీగా ఇండస్ట్రీ రంగాల్లో ఉన్న వాళ్ళ కాదు, రెగ్యులర్ గా సినిమా చూసిన కాదు. మొన్న వచ్చారు మొన్న వచ్చేసి ఏదో 2 సినిమాలు వేసారు, 2 బాగా వాళ్ళు ఏదో దాకా మాట్లాడేస్తారు. ఇండస్ట్రీ చేసిన ఇండస్ట్రీ సమస్య అంటే ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు ఏం తెలియకుండా గాలి వాళ్ళకి ఏదో వాళ్ళ సినిమా చూస్తారు కనుక వాళ్ళు ఏదో మాట్లాడతారు. అప్పుడు ఉన్నవాడు ఇండస్ట్రీ అనుబంధం ఉన్నవాడు ఎవరైనా సంస్థ అనుబంధం ఉన్నాడు ఎవరైనా ఖచ్చితంగా సమన్వయంగా వాళ్ళకి న్యాయం చేయాలి. చిన్న సినిమాలు దానికి కావాలంటే ఇద్దరు కోఆపరేట్ చేయాలి. ఇద్దరు ఒక పెట్టి దిగాలి. వాళ్ళు ఒక పెట్టి దిగాలి, వీళ్ళు ఒక పెట్టి దిగాలి. దీన్ని వాళ్ళు చేయాలి, వాళ్ళు ఒప్పించాలి. అది ఒప్పుకుంటారని నా ఉద్దేశం. కార్మికులు కూడా ఒక పెద్ద సినిమాలు డబ్బు వస్తుంది కదా, శుభ్రంగా పెద్ద సినిమాలు డబ్బు అడిగి డబ్బు వస్తుంది. చిన్న సినిమాలకి ఇస్తే చిన్న సినిమాలు కూడా మీకు పని వస్తుంది. చిన్న సినిమాలు ఎక్కువ ఉండడం వల్ల పని వస్తుంది. పని వస్తే డబ్బులు వస్తుంది అని వాళ్ళు ఒప్పుకుంటారు కనిపిస్తే. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఒక పెద్ద సినిమాలకి 2 లక్షలు ప్రొడక్షన్ చిట్టి సార్ ఒకటి చెప్పండి. చిట్టి సార్ మీరు కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, మీరు కూడా ఒక పెద్ద ప్రొడ్యూసరే కదా. లక్షల్లో నుంచి 100 కోట్లకి ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ సినిమా బడ్జెట్ వెళ్ళిపోయింది. రెమ్యునరేషన్లే 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి డైలీ వేజెస్ వాళ్ళు కదా, చిన్న జీతగాళ్ళు కదా, వీళ్ళకి కాస్త పెంచితే కుటుంబాలు బాగుపడతాయి, పిల్లల్ని చదివించుకోగలుగుతారు. ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు? లేదు ఆలోచించలేదు ఆలోచిస్తున్నారు. అంటే ఇందాక అనిపిస్తారు ఇద్దరు వాదనతో న్యాయం
ఇక్కడ ఏంటంటే ఎక్కువ పెంచితే, అందుకే నేను వయా మీడియా రెండు లేయర్స్ ఒకే లేయర్ గా పెంచితే, ఆ పెంచి చిన్న సినిమాలు ప్రొడ్యూసర్లందరూ దీని మొత్తం ఈ 10 మంది ఈ పెద్ద సినిమాలు మిగతా అందరూ 90 మంది ఇబ్బంది పడతారు. అందరూ వాళ్ళ తరఫున వద్దు పెంచుతున్నాడు, అది న్యాయమే. చిన్న సినిమాలు ఇప్పుడే చిన్న సినిమాలు కుదిలేదు, ఇంకా దాంట్లో పెంచి ఇంకా ఎక్కడ పోతే వచ్చేవాడు కూడా రాడు. ఈ కలిసి సంవత్సరాన్ని 150 సినిమాలు మనందరూ పెడతారు, వాళ్ళు కూడా రారు. ఇక్కడ అయితే బాంబు పెట్టండి. సో అది కాపాడాలని కొంత అడగడం తప్పు లేదు. అందుకని అది కాపాడాలి, వీళ్ళకి తీరాలి, కోరిక తీరాలి. సో అనగా పెద్ద సినిమాలు బట్టి చిన్న సినిమాలు కూడా లేకపోతే ఇద్దరికి ఆమోదంగా ఉంటుంది. పెద్ద సినిమా వాడికి ఒక వ్యక్తి కూడా రావడం, పెద్ద సినిమా వాడికి 2 కోట్లు కూడా రావడం, ఇంకా మిగతా వాడు కూడా చిన్న సినిమా వాడికి ప్రకారం ఉన్న వ్యక్తి ఏముంది మాస్కు పెద్దవాడు పెద్ద 1,00,000 కోట్లు నా దగ్గర 4 సినిమాలో ఆ 4 టాప్ నడుపు దగ్గర ఆయన ఇచ్చే 5 కోట్లు ఎక్కువ బాధ్యత ఆ 4 దగ్గర 4 బాధ్యత ఇది పెద్ద బ్రహ్మక్షేతగాను బ్రహ్మోదలాగా అయితే మొక్కలు ఆకాశం ఇదైపోతాను హై అవసరం మానవతా దృక్పథంతో హృదయంలో గడ్డిలో తడితో ఆలోచించి కాపాడు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.